श्री बराबा ओम दधियाम सुवनक्षत्राः श्रीयोगयोगमङ्गलविजयश्रीस्कायामस्यां सुवदितो ओम विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य सिंधु यमुना गंगा उज्जल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गावे जन गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మామూలుగా జెండా పండగ అంటే జనవరి 26వ తేదీ ఆగస్టు 15 చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం తర్వాత పుట్టిన వాళ్ళకి స్వాతంత్రం ముందు మన ముందు తరం వాళ్ళు ఎన్ని కష్టాలు పడి స్వాతంత్రం తీసుకున్నారు అనేది పుస్తకాల్లో చదువుతున్నారు. కానీ చాలా మందికి అది స్వాతంత్రం సాధించి పుట్టిన వాళ్ళు ఏమన్నా ఉన్నారు ఇక్కడ మన పూర్వీకులు పడిన బాధలు ఏమనేది మనకి ఏమి కానీ పుస్తకాల్లో చదువుతుంటే తెలుస్తూ ఉంది, కానీ అనుభవంగా ఎవరికీ లేదు. తర్వాత మొట్టమొదటగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే, పరిపాలన తీసుకొని వచ్చింది, వారు పరిపాలిస్తూ వచ్చినారు. తర్వాత ఇప్పుడు 2017 నుంచి మన ప్రీతం నాయకులు మోడీ గారు 14 నుంచి మన ప్రీతం నాయకులు మోడీ గారు కంటిన్యూగా ప్రధానమంత్రి అయ్యి మన భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొని పోవాలి, ప్రపంచానికి విశ్వగురువుగా ఉండాలని ఆధ్యాత్మిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రంగాల్లోనూ విశేషమైన కృషి చేసి ముందరికి తీసుకొని పోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం అంతా జనరేషన్ 2 అంటే సెకండ్ జనరేషన్ మీద జన్ 2 అనేది ఫోకస్ పెడుతున్నారు. మనకన్నా కొంచెమన్నా పాఠ్య పుస్తకాలను ముందు చరిత్ర తెలుసు, ఇప్పుడుండే వాళ్ళకి ఏమి కానీ తెలదన్నమాట. మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళంతా అంత ఇంత లోక జ్ఞానం వచ్చి కొంచెం యూత్గా తయారైంది. కాబట్టి వాళ్ళని అవేర్నెస్ చేయాలా, మన పూర్వీకుల చరిత్రలన్నీ మనం చెప్తూ వాళ్ళు బాగా ముందరికి తీసుకొని పోయి అవేర్నెస్ చేయాలనిందే
ఈ సంవత్సరం ఆయన జన్ 2 అనింది, జనరేషన్ 2 అనింది. జన్జీ జన్జెట్ జన్ అది యాక్చువల్గా జడ్ 2ని జడ్ చేసినారు అంతే. జడ్ చేసేసినారు 2నే. జన్జీ జన్జెడ్ జన్ 2 రకరకాలు. దాన్ని ప్రొనౌన్సెస్ డిఫరెన్స్ ఉండొచ్చు. మీనింగ్ ఏమనంటే యూత్ మీద ఫోకస్ చేయమని. అది పూర్తిగా ఫోకస్ చేయాల్సింది ఎవరు? తల్లుల దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బాధ్యత పూర్తిగా మీరే. విన్నారా జనరేషన్ 2 అనేది? కాబట్టి మీ పిల్లలకంతా మీరు చెప్తా రావాలి. చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి మన చరిత్ర దాదాపు 1857లో ఫస్ట్ సిపాయి తిరుగుబాటుతో మన స్వాతంత్ర పోరాటము ప్రారంభమైంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో సాహసంగా ఆమె పోరాడి, స్త్రీ అయినా కూడా పోరాడితే ప్రాణత్యాగం చేసి ప్రారంభించిందన్నమాట. అదేవిధంగా యూత్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇట్లా వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైన వివిధ పద్ధతుల్లో వివిధ రకాలుగా చేస్తూ పోరాటం చేసి అంతిమంగా మన వైశ్యులు, మన ఆర్యవైశ్యులకు సంబంధించిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి కాంగ్రెస్ తరఫున పూర్తిగా బాధ్యత తీసుకొని చేసినారు. కాబట్టి ఆయన పద్ధతులతో మనకు స్వాతంత్రము లభించింది. కాబట్టి ఈ సమయంలో మనము ఆ పూర్వీకుల్ని స్వాతంత్రం కోసం పోరాటం చేసి తమ ప్రాణాలని, ఆస్తుల్ని అన్నీ పోగొట్టుకొని పోరాటం చేసినారు. కాబట్టి వాళ్ళు ఒకసారి తలుచుకుందాం. మహాత్మా గాంధీకి జై, సుభాష్ చంద్రబోస్కి జై, భగత్ సింగ్